అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ వేణుగోపాల్, కన్సల్టెంట్ ఫిజిషియన్ అట్ వేణు విద్యా హాస్పిటల్ నల్గొండ. సో కొంతమంది అడుగుతుంటారు, సార్ నేను నైట్ 7 to 8 అవర్స్ పడుకుంటున్నాను, అయినా కానీ నాకు డేలో యాక్టివ్గా ఉండట్లేదు, మళ్ళీ నిద్ర వస్తుంది, స్లీపీగా ఉంటుంది అని అడుగుతూ ఉంటారు. సో ముఖ్యంగా ఇట్లా మనకు స్లీప్ అనేది డ్యూరేషన్ ఆఫ్ ద స్లీప్ అండ్ ద క్వాలిటీ ఆఫ్ స్లీప్ ఈ రెండింటిని బట్టి ఉంటుంది. సో మనము 8 అవర్స్ డ్యూరేషన్ పడుకున్నా ఇఫ్ యువర్ క్వాలిటీ ఆఫ్ స్లీప్ ఈజ్ నాట్ గుడ్, తెల్లారి మొత్తం మీకు డ్రౌజీగా ఉండడము, స్లీపీగా ఇలా ఉండే అవకాశం ఉంటుంది. సో క్వాలిటీ ఆఫ్ స్లీప్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఒకవేళ మీరు ఒబీజ్ ఉన్నా, లేకపోతే డిఎన్ఎస్ డీవేటెడ్ నాసల్ సెప్టమ్ ఉన్నా, జా డిఫెక్ట్స్ ఉన్నా, మీకు స్నోరింగ్ గురక ఉండడం కానీ, ఒబిసిటీ ఉంటే అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా. సో ఇలాంటి కండిషన్స్లో ఏమవుతుందంటే, మీరు ఒక హాఫ్ అన్ అవర్ 40 minutes పడుకుంటారు, మధ్యలో గురక వస్తుంటుంది, హైపాక్సియా అంటే ఆక్సిజనేషన్ కొంచెం తక్కువగా వెళ్తుంటుంది, టంగ్ ఓవర్లాప్ అవ్వడం వల్ల ఎమ్మటే నిద్రలోకి వెళ్ళి లేస్తూ ఉంటారు. సో ఇలా క్వాలిటీ ఆఫ్ స్లీప్ అనేది ఉండదు వీళ్ళకి. సో దానివల్ల ఏమవుతుందంటే, నెక్స్ట్ డే వీళ్ళ యొక్క స్లీప్ మొత్తం కూడా బాగా డిస్టర్బ్ అవుతుంది. ఎప్పుడు కూడా చిన్న చిన్న నాప్స్ వేయడము, కొంచెం రెస్ట్ దొరికినా పడుకోవడము, కొంతమంది డ్రైవింగ్ సిగ్నల్ దగ్గర కూడా ఒక 2 minutes 1 minute సిగ్నల్ పడితే అక్కడ కూడా నిద్రపోవడం జరుగుతుంది. సో ఇమీడియట్గా మీ డాక్టర్ని కలిసి, మీరు ఒబిసిటీ అంటే ఓవర్ వెయిట్లో ఉంటే వెయిట్ తగ్గాలి, అండ్ నోస్లో కానీ జాలో కానీ ఏమన్నా అనటామికల్ డిఫెక్ట్స్ ఉంటే వాటిని కరెక్షన్ చేసుకొని క్వాలిటీ ఆఫ్ స్లీప్ ఉన్నట్లయితే ఈ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు. ధన్యవాదాలు. Please like, share and follow for more health updates.